జర్నలిస్టు విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఉన్నారు. అలాగే సినీ నిర్మాత నట్టి కుమార్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు నమస్కారం అండి. అంటే నిజానికి నిన్న జరిగింది ఒక అవసరం లేని అసందర్భమైన ప్రస్తావన. అసెంబ్లీలో ఆ కామినేని శ్రీనివాస్ గారు ఆ టాపిక్ ఎందుకు తెచ్చాడో తెలియదు, దాని మీద బాలకృష్ణ గారు ఎందుకు రియాక్ట్ అయ్యాడో తెలియదు. అయినప్పుడు దాన్ని కొంచెం హుందాగా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కొంచెం హుందాగా అదే ఆయన చెప్పదలుచుకుంది ఎవరో గట్టిగా అడిగితేనే జగన్ వచ్చాడు అనేది అబద్ధం, అది వాస్తవం అట్లా చెప్పొచ్చు. ఎవడో అడిగాడు వాడు వీడని అనడం కానీ, లేకపోతే ఆ సైకోగాడి దగ్గరికి అని అంటే అనొచ్చా లేదా అని పక్కన పెడితే అలా అనకూడదనే కదా వైసీపీని అందరు నిందిస్తున్నది ఇప్పుడు. అవును, ఇప్పుడు వీళ్ళు కూడా అదే మొదలెడితే అదొక ఫ్యాక్టర్. అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బేసిక్గా ఇక్కడ నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో ఆయన 2 సెంటెన్సులు మాట్లాడాడు. అందులో 3 ఇష్యూలు ఉన్నాయి. ఆయన 2 సెంటెన్సుల్లోనే 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈ శాసనసభలో ఏమేం భాష మాట్లాడాలి అనే ఎథిక్స్కి సంబంధించింది ఒక ఇష్యూ. ఇంకొక ఇష్యూ, గత ప్రభుత్వంలో టికెట్లు పెంచటం, టికెట్ రేటు పెంచటం, ఈ షోస్ పెంచటం మీద గత ప్రభుత్వ విధానం. మూడోది ఎఫ్డిసిలో బాలకృష్ణ పేరు 9వ పేరు ఉండటం మొన్న మీటింగ్, ఈ ప్రభుత్వానికి సంబంధించి. అంటే 3 ఇష్యూస్ ఇందులో ఆయన 2 సెంటెన్సుల్లోనే 3 సమస్యలు లేవనెత్తాడు. ఇక్కడ ఈ శాసనసభ ఎథిక్స్ విషయానికి వస్తే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఉండేవాడు. మొన్న మద్యం కేసులో కూడా పిలిచి మాట్లాడారు, నారాయణ స్వామి. అతను చంద్రబాబు నాయుడిని, అంటే నన్ను మీ వ్యూవర్స్ క్షమించాలి ఆ పదాన్ని నేను రిపీట్ చేస్తున్నందుకు, చంద్రబాబు నాయుడిని ముండా అని ఒక్కసారి కాదు అన్నాడు, 5-6 సార్లు. అంటే పక్కన అదే సీఎం సీట్లో కూర్చొని ఉన్న జగన్ నవ్వాడు, చాలా ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేశాడు. అందుకని మనం శాసనసభలో ఏం మాట్లాడాలి, ఇంకా కొడాలి. జోగి రమేష్ అప్పుడు ఎంపీ రఘురామరాజుని లుచ్చానా కొడక అన్నాడు అసెంబ్లీలో అన్నాడు. నిండు అసెంబ్లీలో ఇంకా ఈ జోగి రమేష్ లేకపోతే కొడాలి నాని, వీళ్ళ భాష మనం ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం. అంత వరస్ట్ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడేవారు. వాళ్ళు అన్నారని మనం సమర్థించుకోలేదు. అందుకనే ఇక్కడ ఏంటి అంటే ఆ శాసనసభ్యుల నైతిక ప్రవర్తనకు సంబంధించిన ఇష్యూ, నేను ఆ ఇష్యూ గురించి చెప్తున్నాను. ఇంకొకటి, ఆ రోజున టికెట్లు పెంచటం లేకపోతే షోలు పెంచకపోవటం అనే విషయాన్ని, అది యాక్చువల్గా సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి దాన్ని పొలిటికల్ ఇష్యూ చేసి కూర్చున్నాడు. పొలిటికల్ ఇష్యూ కంప్లీట్గా దాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూగా కాకుండా రాజకీయపరమైన అంశంగా చేసి కూర్చున్నాడు. ఎందుకంటే సినిమా పరిశ్రమ మొత్తం వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చోవాలి అన్నట్టు ప్రవర్తించాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి.